అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అన్నారావు కొడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేల మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీగా తరలి వెళ్లారు. తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఖాదీ కాలనీ తన నివాసం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో బయలుదేరారు. వేల మందితో కలిసి రుయా హాస్పిటల్, మెడికల్ కళాశాల, టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ, ఎంఆర్పల్లి మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ సమర్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మద్దతుతో ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పులుగోరు మురళి, ఊకా విజయ్ కుమార్, చినబాబు, దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, అన్న రామకృష్ణ, కార్పొరేటర్ సంధ్యా యాదవ్, కరణం హిమ్మత్, మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, కంకణాల రజనీకాంత్, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, చంద్రప్ప, పొరగంటి భాస్కర్, సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం యాదవ్, ముని సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆనంద్, కిరణ్ రాయల్, బండ్ల లక్ష్మీపతి యాదవ్, గుత్తా నాగరాజు రాయల్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దేవస్థానంలో పరిస్థితులు ఈ పరిధిలో తిరుమల తిరుపతి పరిధిలో ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అనేసి కూడా తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. దానికి నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈ సందర్భంలో తిరుపతి పట్టణంలో ఉన్న పౌరులందరూ ప్రతి ఇంటికి ఒకరు వచ్చి రావడం జరిగింది. దాదాపు 70-80 వేల మందితో ఈరోజు ఈ నామినేషన్ వేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ యొక్క నామినేషన్ వేయడం ఈ యొక్క తిరుపతి పట్టణంలో చరిత్రలోనే మొట్టమొదటి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరేస్తాము. తిరుపతి నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యేగా కానీ అటు ఎంపీగా కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీగా, జనసేన ఎమ్మెల్యేగా గాజు గ్లాసు, భారతీయ జనతా పార్టీ ఎంపీగా కమలం గుర్తు, ఈ 2 గుర్తులకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడిందంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక, అవినీతి ఎక్కువైపోయింది కనుక, ఖనిజాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏది చూసినా కూడా అయిపోయింది. చివరికి మద్యంలో కూడా పేద ప్రజల రక్తం తాగుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక్కొక్క సిలికా దానిలో శ్మశాన వాటిలు కూడా తీసేస్తున్నారు. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా, ప్రజల కొరకు పాలన లేకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దాని నుంచి అవినీతి నుంచి మరలా అధికారం తీసుకొస్తున్నారు. కనుక నేను తిరుపతి ప్రజల్ని చేతులు జోడించి కోరేది ఏమిటంటే, గత 5 సంవత్సరాలు ఏ మాత్రం కూడా తిరుపతి ప్రజలకు స్వేచ్ఛ లేదు. అహంకారంతో, దౌర్జన్యంతో, అవినీతితో ఉండిపోయింది. కనుక మా ఇద్దరిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీనివాసులు గారిని గాజు గ్లాస్ మీద, అలాగే కమలం గుర్తు మీద బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను కూడా మా ఇద్దరిని ఆదరిస్తే ఎంత మార్పు తీసుకొస్తామంటే, మేము కోరేది 2 ఓట్లు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో స్వేచ్ఛనిచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం.